శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వృషభ రాశి వారిని 2026వ సంవత్సరంలో మిమ్మల్ని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. తన వల్ల మీకు మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. తన వల్ల అసలు మీ జీవితం ఏ దిశలోకి వెళ్ళబోతోంది, ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియో వినటం ద్వారా మీ జీవితానికి అంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతోంది. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల మీకు మంచి జరుగుతుందా లేకపోతే ఏదైనా ఇబ్బందులు జరగబోతున్నాయా, అసలు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం అయితే చెయ్యండి. అప్పుడే విషయం ఏంటని పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చూడటం వల్ల మీకు 100కి 100% కూడా లాభమే తప్ప ఎటువంటి నష్టం కూడా లేదు. కాబట్టి ఈ వీడియో కనుక మీరు వినకపోతే చాలా చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తాయి. కాబట్టి వృషభ రాశి వారు వీడియోని పూర్తిగా వినండి. అలాగే వీడియోని ఒంటరిగా వినండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకునొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే రీసెంట్ గా నాకు తెలిసిన ఫ్యామిలీ చాలా సమస్యల్లో చిక్కుకొని ఉన్నప్పుడు సాక్షాత్తు వారాహి అమ్మవారే ఆ కష్టం నుంచి బయట పడవేశారేమో గురువు గారి రూపంలో అన్నంత ఈజీగా వాళ్లను ఆ కష్టం నుంచి బయటపడేశారు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పవన్ పండిత్ నమూద్రి గారు కేరళ నుంచి నేరుగా శాశ్వత పరిష్కారాలు అందిస్తారు. అది కూడా మీకు 24 గంటల్లో. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్య భర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడ మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఈ రాశి వ్యక్తులు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. వీరి వ్యక్తిత్వం మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వృషభ రాశి వారు స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు, మంచి అలంకార ప్రియులు. అయితే ఎక్కువ సమయం కూడా అందంగా రెడీ అవటానికి, అందంగా అలంకరించుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అద్దం ముందు గంటల సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఎలాంటి డ్రెస్ బాగుంటుంది, హెయిర్ స్టైల్ అలా ఉంది, ఇలా ప్రతిదీ కూడా చాలా శ్రద్ధగా రెడీ అవుతూ ఉంటారు, గమనించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే వీరు చూడటానికి చాలా యాక్టివ్గా అందంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే మంచి మంచి పర్ఫ్యూమ్స్ కూడా వాడుతూ ఉంటారు. అయితే ఈ వృషభ రాశి వారి దగ్గర ఒక సుగంధం అనేది వస్తూ ఉంటుంది. ఆ ప్రభావం వలన వాళ్ళు చేసేటటువంటి పనులు కావచ్చు, లేదా ఆటోమేటిక్ గా అవతల వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ పర్ఫ్యూమ్ స్మెల్ వల్ల అలాగా వీరిని బాగా ఇష్టపడుతూ ఉంటారు అందరూ. అలాగే స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఉంటారు, మంచి రూపం కలిగి ఉంటారు. మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, పెద్ద పెద్ద నేత్రాలతోటి మంచి హెయిర్ స్టైలు, మగవారైతే మంచి మంచి హెయిర్ స్టైల్తో, మంచి హ్యాండ్సమ్గా, మంచి హైట్తో, మంచి పర్సనాలిటీతో చాలా చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వృషభ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. లోతు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. ఎలాంటి సమస్యనైనా సరే చాలా ఈజీగా పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. అంటే సమస్య వచ్చినప్పుడు వీరికి ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి ఎక్కడా కూడా వీరు ఇబ్బంది పడుతున్నట్లుగా లేదా వీరు భయపడుతున్నట్లుగా వీరికి ఎక్కడా కూడా అనిపించదు. ముఖ్యంగా పురుషుల్లో ఈ వృషభ రాశి పురుషులు అంటే చాలా చక్కగా ఉంటారు. వీరి తెలివితేటలు ఎలా ఉంటాయి అంటే, వీరి తెలివితేటలు చూసినప్పుడు ఎవరైనా సరే వీరికి అట్రాక్ట్ అయిపోవాల్సిందే. ప్రత్యేకంగా ఈ వృషభ రాశి పురుషులకు ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి పురుషులే ఏంటంటే చాలా తెలివిగా ఉంటారు, అలాగే చాలా అందంగా కూడా ఉంటారు. అంటే వీరి మాట తీరు కానివ్వండి, వీరి పని కానివ్వండి, వీరి డేరింగ్ అండ్ డాషింగ్ ఉండటం కానివ్వండి, ఏదైనా సరే ఎవరికీ కూడా భయపడకుండా ఎక్కడైనా సరే సమయానికి తగ్గట్టుగా మాట్లాడటం, సమయానుకూలంగా పనులు చేయటం, ఇలా ప్రతిదీ కూడా ఆ స్త్రీకి నచ్చుతుంది.
ఆ స్త్రీ వీళ్ళను గమనిస్తూ ఉంటుంది, రహస్యంగా ఎప్పటి నుంచో ఇష్టపడుతూ ఉంటుంది. అంటే ఆ స్త్రీ మీ మీద బాగా ఇష్టాన్ని పెంచుకుంది, వెనక చూసి చూసి బాగా ప్రేమను పెంచుకుంది, బాగా అభిమానాన్ని పెంచుకుంది. మీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూనే ఉంటుంది. మీ గురించి అన్ని వివరాలు, అన్ని విషయాలు కూడా మీకు తెలిసినటువంటి స్నేహితులు అవ్వచ్చు, లేదా బంధువుల్లో అవ్వచ్చు, ఇలా ప్రతిదీ కూడా కనుక్కొని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటుంది. ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలి లేదా మీకు ఫోన్ చేయాలి అని చెప్పి తపన పడిపోతూ ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎప్పటి నుంచో అంటే ప్రతి కదలిక కూడా మీ గురించి గమనించుకుంటూ, ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా ఆ స్త్రీకి చాలా బాగా నచ్చుతుంది. అంటే మగవారంటే ఇలా ఉండాలి, ఇలా మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి పని కూడా, అంటే మీరు చేసే చిన్న పని అయినా సరే తనకేంటంటే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క డబ్బు విషయంలో జాగ్రత్త కానివ్వండి, డబ్బు సంపాదించేటటువంటి తెలివితేటలు కానివ్వండి, ఎవరితోనైనా సరే ఎంత తెలివిగా మాట్లాడటమో, వ్యవహరించటమో, ఇలా ప్రతిదీ కూడా తను ఎప్పటి నుంచో మిమ్మల్ని గమనిస్తూ ఉంది. మీ యొక్క ఆత్మవిశ్వాసానికి తను నచ్చి, అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని చూసి ఇలా ప్రతి కదలికను కూడా పరిశీలిస్తూ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉందన్నమాట. అసలు మీ జాతకం ప్రకారం కూడా ఇలా ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుందని చెప్పి మీ జాతకంలోనే ఉంది. ఎందుకంటే ఈ వృషభ రాశి వారు ఏంటంటే అందరి ఆలోచన విధానం ఒక రకంగా ఉంటే, ఈ రాశి వారి యొక్క ఆలోచన విధానం మాత్రం జనానికి భిన్నంగా ఉంటుంది. అంటే జనానికి దగ్గరలోనే ఉన్నట్లుగా ఉంటారు, కానీ వీరు ఎప్పుడూ కూడా ఎవ్వరికి చిక్కరు, దొరకరు. అంటే జనానికి అనుకూలంగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటారు, కానీ వీరు ఎప్పుడూ కూడా ఎవరి మాట కూడా ఏకీభవించరన్నమాట. అంటే సొంత నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి, సొంత ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటారు. స్టైల్ అంటూ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అలాగే వీళ్ళు వేసుకునేటటువంటి డ్రెస్ విధానంలో కూడా వృషభ రాశి పురుషులు ఎక్కువ మంది ఏంటంటే మంచి డ్రెస్సులు వేసుకోవటానికి, అంటే వారి యొక్క కలర్ మ్యాచింగ్స్ కానివ్వండి, వాళ్ళ హెయిర్ స్టైల్ ఉంచుకునే విధానాన్ని బట్టి కానీ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది. అంటే అంటే వీరిని చూడగానే చక్కగా ఉన్నారు అని చెప్పి, ఎదుటివారు బాగున్నారు అని చెప్పి వీళ్ళు అలా అనిపించుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ముందు వెనక ఉన్న ఆస్తులు అంతస్తులు చూసేదానికన్నా కూడా ముందు మనిషిని చూస్తూ ఉంటారు. అలా మనిషి పరంగా వీళ్ళు చాలా నీట్గా కనిపిస్తారు. అలా ఉండటంతో ఆటోమేటిక్గా వీరిని ఇష్టపడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ స్త్రీ అంటే ఈ ప్రేమను చెప్పలేమండి. ఆ స్త్రీ మిమ్మల్ని ప్రేమిస్తుంది అని చెప్పలేం, అభిమానిస్తుందో చెప్పలేం, ఆకర్షిస్తుందో చెప్పలేం. అది ఏంటనేది మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే మీ మీద పూర్తిగా అభిమానం అనేది పెంచుకుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది వ్యక్తులు మనల్ని ఎందుకు ఇష్టపడతారో మనకు తెలియదు. అంటే ఆ రీజన్ ఏంటనేది మనకు పూర్తిగా తెలియదు. కొంతమందికి ఏంటంటే బాగా నచ్చుతాం. అలాగా మీరేంటంటే ఆ స్త్రీకి నచ్చారు. మీరు చేసే ప్రతి పని కూడా అంత గొప్పగా లేని పని కూడా తనకు గొప్పగా కనిపిస్తుంది. అంటే తనకు బాగా నచ్చారు కాబట్టి అలా కనిపిస్తుంది. అలాగా కారణం ఏంటనేది తెలియదు. ఒక వ్యక్తిని ప్రేమించటానికి పెద్ద కారణాలు కూడా ఉండవు. వ్యక్తిని ద్వేషించాలన్న కారణాలు పెద్దగా ఉండవన్నమాట. ప్రేమించాము అని చెప్తూ ఉంటాము, ఇలా ప్రతిదీ కూడా మాట కానివ్వండి, ఏదైనా సరే డేర్గా ఉంటారని చెప్పేసి కావచ్చు, వాళ్ళ విధానంలో ఇలా చెప్తూ ఉంటారు. మంచి తెలివి, చాలా చక్కగా ఉంటారు, ఇలా ప్రతిదీ కూడా ఏదైనా సరే చాలా తెలివిగా చేస్తారు. అలాగే ఒక వ్యక్తి నచ్చలేదు అని అంటే అబ్బాయి వేస్ట్, ఇట్లా కారణాలు ఉండొచ్చు. కానీ అలా ఆ స్త్రీ ఏంటి అంటే మీరు చేసే ప్రతి పని కూడా ఆమెకు నచ్చుతోంది, అన్నీ నచ్చుతున్నాయి. నచ్చి మిమ్మల్ని గట్టిగా అభిమానించటం అనేది మొదలుపెట్టింది. దాన్ని మనం తప్పుడు కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. అది మనం ఒక మంచి దృష్టితో కూడా ఆలోచించవచ్చు కదా. ఎందుకంటే ఆడ మగ అనగానే, అక్కడ అభిమానిస్తున్నారు అనగానే అక్కడ మనం వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా. కొంతమందికి మంచిగా కూడా అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగా ఆ స్త్రీ వలన మీకు ఎటువంటి నష్టము లేదు. ఆ స్త్రీ ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే మీరు పని చేసే దగ్గర అవ్వచ్చు, అంటే మీరు పని చేసే దగ్గర మిమ్మల్ని ఎవరైనా చూస్తూ ఉండటం కానివ్వండి, లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు, మీ యొక్క స్నేహితుల్లో అవ్వచ్చు, ఆ స్త్రీ మీతో మాట్లాడుతూ కూడా ఉండొచ్చు. ఎలా గుర్తుపట్టాలి అంటే కొంతమందికి తెలుస్తుంది. అంటే ఫోన్లో మాట్లాడటం, పదే పదే ఫోన్ చేయటం, ఇలా కొన్ని అర్థం అవుతూ ఉంటాయి ఆ సిమ్టమ్స్ అన్నవి. అలాగే కొంతమందికి అర్థం కాకుండా కూడా పోవచ్చు.
ఎలా తెలుసుకోవాలి ఆ విషయాన్ని అంటే, ఆ స్త్రీ తరచుగా మీకు ఫోన్లు చేయాలని ట్రై చేయటం, ఏదో ఒక రూపంలో అంటే అక్కడ కారణం లేకపోయినా సరే మిమ్మల్ని పలకరిస్తూ ఉండటం, ఇలా కొన్ని కొన్ని సంకేతాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతోంది, అభిమానిస్తోంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అయితే మాట్లాడుతూ ఉంటారో ఫోన్లో కూడా మీరు అడిగిన దానికన్నా కూడా ఎక్కువగా మాట్లాడటమో, సలహాలనేవి ఎక్కువగా ఇవ్వటమో, ఇలా మీరు అంటే విసుక్కుంటున్నా కూడా ప్రతిసారి తగ్గి మీకు కాల్ చేయటం, మిమ్మల్ని పలకరించటం, తన తప్పు ఏమీ లేకపోయినా సరే సారీ చెప్పటం అవ్వచ్చు. ఇలా కొన్ని కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. అలాంటి దాన్ని బట్టి ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అయితే తను అభిమానిస్తోంది, ఎటువంటి తప్పుడు దృష్టి అయితే మిమ్మల్ని చూడట్లేదు, అది కూడా ఆ విషయం కూడా మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా తనకు నచ్చటం వల్ల తను మిమ్మల్ని అంటే సలహాలు ఇవ్వటం, అది చెల్లెలిగా ఫీల్ అవ్వచ్చు, లేదా అన్నగా ఫీల్ అవ్వచ్చు, ఒక అన్నగా అనుకోవచ్చు, లేదా ఒక తమ్ముడుగా ఫీల్ అవ్వచ్చు, పెద్దవారైతే లేదా ఇంకా పెద్దవారైతే ఒక కొడుకుగా ఫీల్ అవ్వచ్చు. ఇలా మంచి సంబంధాలతో కూడా కొంతమంది అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే అలాంటి క్షణాలు వారి ఇళ్లల్లో వాళ్ళ దగ్గర దొరకనప్పుడు బయట ఇలా ఏంటంటే తెలుస్తూ ఉన్నప్పుడు, ఇలా కనిపిస్తూ ఉన్నప్పుడు అంటే ఆటోమేటిక్గా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారు. అయినా సరే మీరు తెలిసినా కూడా మాట్లాడి కూడా ఉంటారు. అయినా ఆ స్త్రీని మీరు పెద్దగా పట్టించుకోరు. ఏంటి మాతో మీకెందుకమ్మా, మీ పని మీరు చూసుకోండి అని కూడా మీరు కొన్నిసార్లు సలహాలు ఇవ్వటం అనేది కూడా జరిగింది. అయినా సరే మీరు ఎన్నన్నా సరే ఆ స్త్రీ ఏంటంటే మళ్ళీ మీతో మాట్లాడటమో చెయ్యటమో ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే మీరు వివాహం కాని వారు అయితే మాత్రం ఈ వృషభ రాశి పురుషులు ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే చిన్న వయసు అయితే చక్కగా అంత అభిమానించే మనిషి ఉన్నప్పుడు మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చు. మనం ప్రేమించే మనుషుల కన్నా కూడా మనల్ని ప్రేమించే మనుషులు దొరకటం నిజంగా అదొక అదృష్టమే కదా. అంత ప్రేమ మీ మీద చూపిస్తున్నప్పుడు మీ ఇద్దరికి వివాహం కాకపోతే చక్కగా వివాహం చేసుకోవటం వల్ల ఆ స్త్రీతో మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ వివాహమైన వారైతే మాత్రం ఆ స్త్రీతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎందుకంటే ఆ అభిమానం అనేది మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య తన వల్ల ఏంటంటే గొడవలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఏదైనా ఉంటే బయటే మాట్లాడి, లేదమ్మా నాకు పని ఉంది, నీ పని నువ్వు చేసుకో అని చెప్పి మంచిగా చెప్పి అక్కడితో కట్ చేసుకోండి. అంతేకాని తను మాట్లాడుతుంది కదా, తను చూస్తోంది కదా అని చెప్పి మీరు కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తే మాత్రం చాలా గట్టిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మీరు పెళ్ళైన వారు, వివాహమైన వారైతే ఆ స్త్రీతో మాత్రం మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మంచిగా అయినా సరే అండి, అతి అభిమానం కూడా మంచిది కాదు. ఎంత మంచిగా ఉన్నా సరే మనకంటూ కుటుంబం అనేది ఉన్నప్పుడు ఆ కుటుంబం ఆ వ్యక్తులను చూసుకుంటూ ఉండాలి. అంతేకాని అభిమానిస్తున్నారని చెప్పి అవసరానికి తప్ప మితి మించి మాట్లాడితే అపార్థాలు కలిగేటటువంటి అవకాశం అనేది ఉంది. లేదా ఒక తమ్ముడు లేదా ఒక అన్నగా చూస్తుంది అనుకోండి, చక్కగా కుటుంబ సభ్యులతో కూడా చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడుకోండి. లేదా ఒక బిడ్డగా చూస్తుంది అనుకోండి, తల్లిలాగా మాట్లాడండి. ఇబ్బంది అయితే ఏముండదు కదా అప్పుడు. అంతేకాని ఏదైనా సరే మీ పనులు అనేవి మాత్రం ఎక్కడా కూడా పక్కన పెట్టద్దు. మీ జాగ్రత్తలో మీరు అనేది ఉండటం చాలా మంచిది. అలాగే కొంతమంది ఏంటంటే ఈ వృషభ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ కోపంతో ఏదైనా ఎదుటివారిని ఏదైనా అని ఉంటే మనసులో పెట్టుకొని వీరిని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా అంటే అవకాశం కోసం ఎదురు చూసేవారు కూడా ఉన్నారు. అలాగా వారేంటంటే ఎలాగైనా సరే నష్టం కలిగించాలన్న ఉద్దేశంతో కూడా కొంతమంది శత్రువులు కూడా మితి మించినటువంటి అభిమానంతో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇది కూడా గుర్తించండి. కాబట్టి ఎవరు నిజంగా అభిమానిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అన్నటువంటి విషయం మీరు గ్రహించగలిగితే అలాంటి వాళ్ళని దూరం పెట్టేస్తే మీకు మంచిది. మీకు ఏదైనా అంటే గతంలో ఏదైనా గొడవలు జరిగి ఉన్నా, మీరు గట్టిగా కోప్పడిన వారు మీ గురించి బాధపడి గనుక ఉంటే అలాంటి వారిని పూర్తిగా దూరం పెట్టండి. ఎందుకంటే వాళ్ళు మంచిగా మాట్లాడిన గతం తాలూకా గాయం అనేది వారికి మనసులో ఉండి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అలా బయట వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళను దూరం అనేది పెట్టేసేయండి. లేదంటే మాత్రం చాలా నష్టపోతారు. కాబట్టి ఎవరు ఏంటి అనేది గ్రహించగలిగిన శక్తి మీకు అవసరం.
అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ వ్యక్తుల యొక్క సలహాలు అనేవి తప్పనిసరి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, అన్యోన్యంగా ఉండాలి కూడా. ఏదైనా గొడవలు వచ్చినా కూడా ఒకరి కోసం ఒకరు సర్దుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎవరు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భార్య భర్తకు శాశ్వతం, భర్త భార్యకు శాశ్వతం. కాబట్టి కుటుంబ సభ్యులతో మీరు చాలా వరకు అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నించండి. వాదనలు అనేవి ఏ పరిస్థితుల్లో కూడా పెట్టుకోవద్దు, ఎవరి మాటలో కూడా వినొద్దు. బంధాలను కాపాడుకోవాలి. రాజీ పడటం అనేది ఏ మాత్రం కూడా తప్పు కాదు. అలాగే ఈ వృషభ రాశి వారికి ఏంటంటే యవ్వనంలో బాగా కలిసి వస్తుంది, అంటే మంచిగా సంపాదించుకుంటారు, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్న ఆసక్తి అనేది ఉంటుంది. అలాగే వీరికి బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అనేవి బాగా ఉన్నాయి. మీరు ఇంకా శ్రద్ధ పెట్టగలిగితే మీరు చక్కగా జీవితంలో మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తులతో, అభిమానించే వ్యక్తులతో ఫోన్లో మాట్లాడి సంతోషపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా మీరేంటంటే మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఎస్ అనేటటువంటి పేరు గల స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు. ఎస్ అనేటటువంటి అక్షరం పేరున్నటువంటి వాళ్లతో మీ చుట్టూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కాస్త అలాంటి వారికి కొంచెం దూరంగా ఉంటే మీకు మంచిది. మీకు ఇంకా బాగా కలిసి రావాలి అంటే లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల మీకు బాగా ఆర్థికంగా కలిసి వస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి కూడా పూజ చేయటం అనేది చాలా మంచిది. కనకదార స్తోత్రం అనేది చదవటం వల్ల మీకు ఇంకా మంచి జరుగుతుంది. మీకు నరదృష్టి అనేది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నరదృష్టి నుంచి బయటపడాలి అంటే స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త గోరువెచ్చటి నీటిలో రాళ్ల ఉప్పు అలాగే ఆపాలు వేసుకుని స్నానం చేయటం వల్ల ఆ దృష్టి యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంది. అలాగే కాస్త ఇంటి ముందు కూడా నిమ్మకాయలు, మిరపకాయలు కట్టుకుంటూ ఉండండి. నిమ్మకాయలు మీ ఇంటి ముఖద్వారాన్ని కూడా కట్టుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మీరు కూడా కాస్త ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి. కాసింత ధ్యానము, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి. కాసింత కోపము, ఆవేశాన్ని కూడా అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. సంపాదన విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరి. ఖర్చులు అనేవి అవసరమైతే తప్ప మితిమించినటువంటి ఖర్చులు చేయకండి. ఎవరిని ఎక్కువగా కూడా నమ్మద్దు. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు గతంలో పోలిస్తే ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు తగ్గాయని చెప్పాలి. అప్పుల సమస్యలు కూడా తగ్గాయనే చెప్పుకోవచ్చు. నూతనంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశం అనేది ఉంది. ఏదైనా కొనుగోలు చేసే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుంది. మీరేంటంటే ఆ లక్ష్మీదేవికి శుక్రవారం రోజు రావి ఆకు మీద దీపం పెట్టడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోయి మీకు నరదృష్టి ప్రభావం నుంచి బయటపడటానికి, మీకు చెడంతా కూడా వెళ్ళిపోయి మీరు సంతోషంగా ఉండటానికి, తృప్తిగా ఉండటానికి బాగుంటుంది. వివాహం కాని వారికి నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే యోగం అనేది ఉంది. ఈ వృషభ రాశి వ్యక్తులు ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచిగా చదువుతారు. అలాగే అన్ని రంగాల్లో వారికి అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్ని సంస్థల్లో వారికి బాగుంది. మీకు నలుగురిలో మంచి పేరు, మర్యాదలు, గౌరవాలు అనేవి దక్కుతాయి. కాబట్టి వృషభ రాశి వారికి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. మీకు ఈ రాశి పరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అదృష్టం ఉన్నటువంటి రాశుల్లో ఈ వృషభ రాశి వారిది ఒకటి. కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఎలా వచ్చాయో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే ఎక్కువగా ఆలోచించి భయపడకండి. వృషభ రాశి వారికి ఏంటి, ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంది అనేది తెలుసుకున్నారు కదా. అయితే వీడియో ఖచ్చితంగా నచ్చిందని భావిస్తున్నాను. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ
లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.